రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం సంబరాల్లో మునిగిపోయిందని చెప్పుకోవాలి. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది ఆ కుటుంబం. శుభాంశు శుక్ల తల్లిదండ్రులను మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఆవిడ కంటతడి పెట్టుకున్నారు. తన కొడుకు తన చేతులు తన గోరుముద్రతో పెంచిన కొడుకు, కని పెంచిన కొడుకు ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన క్షణాలు. बेटा हमारा सकुशल लौट आया है, इसलिए बहुत बहुत ईश्वर का धन्यवाद और साथ में आप लोगों का भी धन्यवाद जो आप लोगों ने इतना जो है इतना सबको दिखाया, पूरी मेहनत की, दिल दुनिया को दिखाया कि कैसे गया और कैसे आया बेटा हमारा, पूरा आप लोगों ने दिखाया। इसके लिए आप सबको बहुत बहुत धन्यवाद। बेटा इतने दिन बाद लौटा है तो थोड़ा सा भावुक होना बनता है, लेकिन भाई बहुत ज्यादा। कल बात हुई थी, क्या कुछ बात हुई थी, क्या कह रहे थे आखिरी समय में, क्या कल नहीं बात हुई है, परसों बात हुई। एक गौरव का क्षण है पूरे देश के लिए। परसों बात हुई थी, इसके पहले बात नहीं हुई, परसों बात हुई थी। उसने कहा था आने के बाद बात करेंगे। काफी भावुक पल था। नहीं भावुक पल, बच्चा है हमारा। सर किस तरह शुभांशु के पिता थे, तस्वीरों में बात करके जानने का प्रयास करेंगे। अम्मा कुछ नहीं, हम सबका धन्यवाद करते हैं। इसको देखने दो भाई उनको आराम से सर सब लोग आराम से सर बस उसको लेकर वो क्षण को लगातार देखने का काम नहीं तो अच्छा लगा, सब कुछ बहुत बढ़िया, उसका मिशन पूरा हो गया, वो लैंडिंग अच्छी तरह हो गई, ये हमारे लिए खुशी की बात है। और हम ईश्वर को धन्यवाद करते हैं और सभी जिन गणमान्य सदस्यों ने हमारे बच्चे को आशीर्वाद दिया है और उनको बधाइयाँ दी है, उसके लिए हम बहुत बहुत धन्यवाद उनका, सबका हम धन्यवाद करते हैं। नहीं तो बोलना था नहीं बोलने के लिए రైట్ అది శుభాంశు శుక్ల తండ్రి చెబుతోంది. ఎంతమంది వేడుకున్నారు తమ కొడుకు క్షేమంగా తిరిగి రావాలని చెప్పి భగవంతునికి ప్రార్థనలు చేశారు. ఎంతమంది భగవంతుని వేడుకున్నారు, వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ ఆశలన్నీ ఫలించాయి, తమ కొడుకు క్షేమంగా భూమికి తిరిగి వచ్చాడు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. శుభాంశు శుక్ల తల్లికి ఇన్ఫాక్ట్ శుభాంశు శుక్ల తల్లిని మీడియా ప్రశ్నించింది. మీరు కంటతడి పెట్టుకున్నారు, కారణం ఏంటని అడిగితే నిజమే కదా, ఇన్ని రోజులైంది, ఇంకా అవి ఉద్విగ్న క్షణాలు అంతే అంటూ కూడా సమాధానం ఇచ్చారు. మరి ముఖ్యంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. తమ కొడుకు క్షేమంగా భూమి మీదకి తిరిగి రావడానికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమించారు తన కొడుకు విషయంలో అంటూ కూడా ఆ పేరు చెప్పుకొచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆ స్పేస్ షిప్ దగ్గరికి వాళ్ళు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఆ షిప్స్ అక్కడికి చేరుకుని ఆ స్పేస్ షిప్ని పూర్తిగా తనిఖీ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమైనా ఎక్స్ప్లోసివ్ లాంటివి అంటే పేలుడు స్వభావం లాంటివి కావచ్చు, అలాంటివి ఏమైనా ఉందా, లేకపోతే అంతా ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉందా, అంతా సాధారణంగానే ఉందా, ఇవన్నీ కూడా అదుగు మీరు చూడొచ్చు. అక్కడ చిన్న థర్మకోల్ షీట్లా, నేను మామూలుగా చెప్తున్నా, యూ డోంట్ టేక్ అనదర్ వే, ఆ అవుటర్ షీట్లో మీకు కనిపిస్తుంది కదా, సో అది మీరు చూడొచ్చు. ఒక బ్యాడ్మింటన్ షటిల్ కాక్ ఉంటుంది కదా, అదేదో టిల్ట్ చేస్తే రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా మీకు కనిపిస్తుంది కదా, దాంట్లోనే మన శుభాంశు శుక్ల ఉన్నాడు. మన శుభాంశు శుక్లతో పాటు ఆ బృందం ఉంది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ని అక్కడ ఎలా ఉంది దాన్ని పూర్తిగా ముందు తాడ్లతో చుట్టినట్టుగా దాన్ని చేస్తూ ఉంటారు, దానికి ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత ఆ స్పేస్ షిప్ మీదకి ఒక 2-3 వెళ్ళి అంటే ఆ తాడ్ల సాయంతో పూర్తిగా దాన్ని తనిఖీ చేయడం జరుగుతుంది. అంతా సాధారణంగానే ఉందా, లేకపోతే ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉందా, ఇవన్నీ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన కొద్దిసేపటి తర్వాత అంటే కొద్ది నిమిషాల తర్వాత శుభాంశు శుక్ల బయటకు రావడం జరుగుతుంది. శుభాంశు శుక్లతో పాటు ఆ టీంని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. అంటే డైరెక్ట్గా దాన్ని ఏదో అక్కడే ఓపెన్ చేసేసి వాళ్ళు బయటకు తీయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్పేస్ షిప్ని తీసుకెళ్ళి మెల్లిగా ఇంకొక పెద్ద షిప్ రియాక్షన్స్ చూద్దాం. और हम सब जो है बहुत उत्साहित हैं और बहुत भगवान को धन्यवाद दे रहे हैं कि वो सेफली वापस आ गए हैं।
और वो जो है वो उत्तर प्रदेश का जो है बहुत बड़ा गौरव है। उत्तर प्रदेश के वो एम्बेसडर बनेंगे और यहाँ के मतलब हमारे देश के लिए तो वो हीरा है ही हैं, लेकिन लखनऊ शहर के लिए वो जो है कोहिनूर हैं। రైట్, అది తను లక్నోకి చెందిన వ్యక్తి కాబట్టి వాళ్ళు అదే అంటున్నారు. ఉత్తరప్రదేశ్కి ఒక అంబాసిడర్గా అయిపోతాడు, తర్వాత ఇటు భారతీయులందరికీ గర్వకారణమైన క్షణాలు ఇవి అంటూ కూడా వాళ్ళు కాస్త ఉద్వేగానికి, ఒక విధంగా చెప్పంటే ఉద్విగ్న వాతావరణానికి లోనవుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఆ అదిగో నేను మీకు కొద్దిసేపటి క్రితమే చెప్పాను, తాడ్ల సాయంతో దాన్ని పూర్తిగా చుడతారు. చుట్టిన తర్వాత ఒక 2-3 అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు, వాటిని పూర్తిగా తనిఖీ చేస్తారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు అక్కడ దాన్ని సమీక్షించడం జరుగుతుంది. అక్కడ ఆ తనిఖీలంతా, ఆ చెకింగ్స్ అన్నీ కూడా అయిన తర్వాత అప్పుడు ఒక పెద్ద షిప్ వస్తుంది. ఒక పెద్ద షిప్ వచ్చి ఈ స్పేస్ షిప్ ఉంది కదా, దీన్ని లిఫ్ట్ చేసి, ఓకే శుభాష్ శుక్లా వైఫ్ మాట్లాడుతున్నారు. एंड वो बहुत इमोशनल था मेरे लिए हैंडल करना, बट सुपरबली प्राउड ऑफ माय ब्रदर। चलने से पहले जब बात हुई थी अभी कल अंतिम बार, तो कैसा वो महसूस किया था, क्या कहा? जी वो बिल्कुल रेडी थे, वो यही बोले थे दिस इज माय लास्ट कॉल फ्रॉम आईएसएस, नेक्स्ट कॉल विल बी फ्रॉम द लैंड ओनली, एंड हम फिर वीडियो कॉल करेंगे। तो आई वाज सुपरबली हैप्पी। वो लाइन इटसेल्फ वाज वेरी थ्रिलिंग राइट नाउ, दिस इज माय लास्ट कॉल फ्रॉम आईएसएस। आपको भी इतना जो खूबसूरत प्यार मिला, आपने एक सेल्फी ली, सब जो समर्थन दे रहे हैं, जो खुशी मनी, वो एक्सपीरियंस कैसा था कि जो साथ आपको मिल रहा है? जी बिल्कुल, ये जो साथ मिल रहा है ये सबसे ज़्यादा इंपॉर्टेंट है। ब्लेसिंग्स और लव मिलना बहुत ज़रूरी है, अटेंशन मिलना बहुत ज़रूरी है। और जो सबसे बड़ा ब्रॉडर पर्सपेक्टिव है, जो शुभांशु शुक्ला का भी सपना है, वो ये कि अगर मेरी वजह से इन बच्चों का फ्यूचर सुधरता है या इन बच्चों में कुछ मोटिवेशन मिलता है, दैट विल बी द बिगेस्ट अचीवमेंट बियॉन्ड एनीथिंग एल्स। आखिर नम थी दीदी आपकी जब पैराशूट खुला? जी बिल्कुल बिल्कुल नम थी, ये बहुत इमोशनल मोमेंट था। हम लोगों को समझने में भी टाइम लगता है, हमारे लिए भी बहुत सारी लर्निंग्स हैं, हमें भी बहुत कुछ सीखने को मिल रहा है, एंड इट वाज रियली इमोशनल। अब उस पहली तस्वीर का इंतजार है कि बिल्कुल जैसे ही वो बाहर आए, बिल्कुल बिल्कुल कमलेश ఆయనలో సగ భాగం ఆమె ఆనంద క్షణాలు ఎలా ఉంటాయని అడిగితే ఏం చెప్తుంది ఆవిడ? తన భర్త బయటకు వచ్చే క్షణాల కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది, అదే చెప్పుకొచ్చింది. పూర్తిగా మీరు చూడొచ్చు, అక్కడ వాళ్ళు తనిఖీ చేయడం జరుగుతూ ఉంటుంది. అక్కడంతా కూడా అంతా బాగానే ఉంది. ఈ దాదాపుగా ఒక పావు గంట సేపు ఎంత ఉంటుందండి ప్రాసెస్ అంతా, 10 నుంచి పావు గంట సేపు ఉంటుంది. దీన్ని తీసుకువెళ్ళడానికి ఒక పెద్ద షిప్ వస్తుంది. ఆ మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఆ స్పేస్ షిప్ని ఇప్పుడే వాళ్ళే ఓపెన్ చేయడాన్ని పూర్తిగా తనిఖీలు చేస్తారు. అక్కడ దాంతోపాటు దాన్ని లిఫ్ట్ చేయడానికి లింక్స్ ఉంటాయి, యాంకిల్స్ లింక్స్ ఇదంటూ ఉంటాం కదా, వాటిని ఆ హుక్స్ అంటాం కదా, వాటిని ఫిక్స్ చేస్తారన్నమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఒక పెద్ద షిప్ వస్తుంది. ఒక పెద్ద షిప్ వచ్చి దీన్ని లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి దాన్ని అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత అదిగో ఐ థింక్ ఆ లిఫ్టింగ్ ప్రాసెస్కి సంబంధించి ఆ లిఫ్టింగ్ ప్రాసెస్ మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు, ఇంకొక బోట్ కూడా అక్కడికి చేరుకుంది. ఈ స్మాల్ సైజ్ బోట్లు అక్కడికి చేరుకున్న వాటిని దాంట్లో మీరు చూడొచ్చు ఆ చెకింగ్ టీం ఉంటుంది. ఆ స్పేస్ షిప్ని పూర్తిగా తనిఖీ చేయడం జరుగుతుంటుంది. తనిఖీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. అంటే వాళ్ళు ఇన్ ద సెన్స్ ఆ చెకింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ బృందం బయటకు వస్తుంది. ఆ బృందం బయటకు వచ్చిన తర్వాత ఆ స్పేస్ షిప్ని ఇంకొక పెద్ద షిప్ వస్తుంది. ఒక షిప్ వస్తుంది. ఒక షిప్ వచ్చిన తర్వాత దీన్ని మెల్లిగా లిఫ్ట్ చేసి మెల్లిమెల్లిగా ఈ ప్రాసెస్ అంతా చాలా థ్రిల్లింగ్గా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కనుక పెద్దవాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఉన్నా, ఈ స్టోరీని చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక చిన్నపిల్లలకు కూడా చూపించండి. ఎందుకంటే మన సైన్స్ని మన పిల్లలకు చూపించగలిగితే చాలు. నాకెందుకో ఈ కథనాన్ని ఆ రోజు అంటే పశ్చిమ దేశాలు మనని అవమానించిన రోజు నాకింకా గుర్తు. ఐ థింక్ ఆ పెద్ద షిప్ కూడా చేరుకుంది అక్కడికి. మేజర్ షిప్ అంటూ ఉంటుంది దానికి సంబంధించి. అక్కడికి దీన్ని మెల్లిగా దానికి అంటే ఆ దరిదాపులకు తీసుకువెళ్తారు, అది లిఫ్ట్ చేస్తుంది. చిన్నపిల్లలకు చూపించండి, ఎందుకంటే చాలా అద్భుతమైన దృశ్యాలు ఇవి. వాళ్ళకి మీరు బుర్రలోకి జొప్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూస్తూ ఉంటేనే థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంటారు. ఒక సినిమాటిక్ స్టోరీలా ఉంటుంది. ఎందుకంటే అది స్ప్లాష్ డౌన్ అయిన తర్వాత నీటి మీద పడిన తర్వాత అక్కడికి బోట్లు చేరుకుని ఒక రోప్లో వాటికి కట్టడం, ఆ టైంలో కాసేపు వాటిని వదిలేయడం, ఆ తర్వాత వాటిని చెక్ చేసిన తర్వాత ఏమీ లేదనుకోని వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆ స్పేస్ షిప్ని దానికి మళ్ళీ థ్రెడ్డింగ్ పూర్తిగా ఆ తాడులా వాటికి
చుట్టిన తర్వాత దాని మీదకి మళ్ళీ వీళ్ళు ఎక్కుతారు అన్నమాట. ఆ చెకింగ్ టీం ఉంటుంది, వాళ్ళు ఎక్కి దాన్ని పూర్తిగా మళ్ళీ పరీక్షించడం, అదంతా బాగానే ఉందని చెప్పి వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ ఆ హుక్ సిస్టమ్లా లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు ఒక పెద్ద మేజర్ షిప్ వెళ్తుంది, అది లిఫ్ట్ చేయడానికి. అది మీరు చూడొచ్చు దగ్గరగా, అదిగో మీరు చూస్తే కనుక అది మెల్లిమెల్లిగా దగ్గరికి వెళ్తోంది. మీరు చూడొచ్చు అది చేరువవుతోంది, ఇది కూడా వెళ్తోంది. సో దానిలోకి దీన్ని ఎక్కించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే స్పేస్ విషయంలో మాట్లాడుకుంటున్న కొద్దీ, మనం ఎంజాయ్ చేస్తున్న కొద్దీ ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా ఎంజాయ్ చేయడానికి ఏదో ఉంది అన్నట్టు ఉంటుంది. పిల్లలకు చూపించండి. ఈ రోజు నేను పశ్చిమ దేశాలకు చెప్తున్నా, అరే సునో భాయ్ हम भी कर सकते हैं कुछ भी, हम भी कह सकते हैं कुछ भी, हम कह सकते हैं, कर सकते हैं, जा सकते हैं. देखो, I just want to say the entire world that India can do something. India can do something, and sometime India can only do something miracle things. మీరు చూడొచ్చు అదిగో ఆ స్పేస్ షిప్ ని లిఫ్ట్ చేసే క్షణాలు వచ్చేసాయి. when you believe in yourself, you can achieve anything. మీరు మిమ్మల్ని నమ్మితే ఏదైనా సాధిస్తారు, ఎంతకైనా వెళతారు. ఏ తీరాలైనా మీ ముందుకు రావాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఆ కలల తీరం, ఆ ఆశల తీరం, ఈరోజు ఆ కుటుంబంలో ఎంత తృప్తిని నింపి ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. 18 రోజులు ప్రతిరోజు కనీసం ఒక 6-7 సూర్యాస్తమయాలను చూసిన సందర్భం అంటూ వాళ్లే చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు. ఇదే పశ్చిమ దేశాలు అవమానించిన క్షణాలు నాకింకా గుర్తు. స్పేస్ అంటే ఇలైట్ సొసైటీ అంట, మనమంట బర్రెలు కాచుకున్నట్టు బయట నిల్చుంటామంట. లిసన్ టు ద వెస్టర్న్ కంట్రీస్, what India can do, what India can only do. Just think about this. Today, our pilot Subhashu Shukla, who achieved this feat today, we are very grateful to you, man, and we are very proud of you. And I should say,